So yesterday we have seen different programs on using loops. Now let us loop. Whenever we are discussing about the loop, I told you that there will be a loop variable. In general, we'll call it I or something J, something like that. And manam 3 conditions specify cheyali. Loop variable ekkada start kavali, ekkada end kavali. That end is called condition. Tarvata every time iteration antam, ante pratisar ayyadani iteration antam. Prati iteration lo change. This change may be increment or decrement. Increment or decrement. ఈ మూడు మనం చేస్తే we can write the loops very easily. And మనం కొంత ఆలోచించాలి. ఇక్కడ ఏం ఆలోచించాలి? లూప్ వేరియబుల్ ఎలా మారుతుంది? లూప్ వేరియబుల్ మారటాన్ని బట్టి ఆ లూప్ వేరియబుల్ ని నాకు అనుగుణంగా నాకున్న ప్రాబ్లం లేకపోతే నాకు ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయటానికి how I can use this to solve my problem అనేది మనం తెలుసుకోవాలి. అది మనం కొంత ఆలోచిస్తే. Now let us write another program, very important program to print factorial of a given number. This is a classic example of using power cut. హలో సార్, మీరు మ్యూట్ చేసుకున్నారు సార్. Thank you. Mallikarjun, what is factorial? Okay sir. Kirti? What is factorial? Anybody? If you give a number, it will. If you give a number, it will multiply up to 1. So it will start from that number. And one by one it will be decreasing, and you have to find the product of that number. For example, 5 factorial is
5 into 4 into 4 into 3 3 into 2 into 1. 5 into 4 into 3 into 2 into 1, that is equal to 120. Process, you know. Sorry. Okay. So any given number, suppose our given number is n. So n factorial is n into n minus 1 into so on n minus 2 అట్లా ఇంటూ ఎక్కడ వరకు రావాలి అంటే 1 వరకు. సో హౌ టు డూ దిస్ ప్రోగ్రామ్? నేను మామూలుగా ఎవరైనా ఫ్యాకల్టీ పొజిషన్కి ఇంటర్వ్యూకి వస్తే ఈ ప్రోగ్రామ్ అడుగుతూ ఉంటాను. ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాస్తే సి సగం అర్థమైనట్టే కదా అని. కొంతమంది మన వైవాలో అడిగితే సింపుల్గా ప్రింట్ ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయండి అమ్మా ఎందంటే మన వాళ్ళు ఇట్లా కూడా రాస్తారు. ఎట్లా ఎన్ ఫ్యాక్టోరియల్ అని రాస్తారు. అట్లా ప్రింట్ అవుతుందా ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే? తెలుసా ఫ్యాక్టోరియల్ అంటే? నో. సో ఇప్పుడు లాజిక్ చెప్పండి, నాకు లాజిక్ చెప్పండి ఎట్లా చేద్దాం. ఎట్లా ఆ నెంబర్ నుంచి ఇప్పుడు మనం ప్రోడక్ట్ కావాలి. ఇంతకుముందు మనం సమ్ క్యాలిక్యులేట్ చేసాం, ఇప్పుడు సమ్ క్యాలిక్యులేట్ చేయట్లే. మనం ఏం చేస్తున్నాం? ప్రోడక్ట్ అంటే ఒక నంబర్ తీసుకొని దానికే వచ్చిన నంబర్ ని మల్టిప్లై చేస్తున్నాం కదా, వచ్చిన నంబర్ ని మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఒక నంబర్ ఫ్యాక్టోరియల్ లేదా ఫ్యాక్ట్ అని చెప్పి తీసుకొని దాన్ని 1 కి అసైన్ చేస్తాం. ఎందుకంటే ప్రోడక్ట్ కదా. సమ్ అయితే 0 కి అసైన్ చేసుకుంటాం, ఎందుకంటే 0 ఎడిషన్ చేసినా పెద్ద వాల్యూ చేంజ్ రాదు. అట్లాగే మల్టిప్లికేషన్ లో మీరు 0 తీసుకున్నారు అనుకోండి, ఎనీథింగ్ ఇంటూ 0 ఇస్ 0. కాబట్టి అక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇనిషియల్ నంబర్ 1 తీసుకోవాలి. బికాజ్ ఎనీ నంబర్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు దట్ నంబర్ ఓన్లీ. 1 తీసుకొని ఒక నంబర్ n దగ్గర స్టార్ట్ చేయాలి. ఒక లూప్ వేరియబుల్ i అనుకుంటే n దగ్గర స్టార్ట్ చేయాలి. ప్రతిసారి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n. ఫస్ట్ 1 ఇంటూ 5, దాని తర్వాత నాకు 4 కావాలి. 4 కావాలంటే n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1, 4 వస్తుంది. మళ్ళీ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n అంటే 5 ఇంటూ 4 20 అవుతుంది. మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 3 అవుతుంది. 20 ఇంటూ 3 60 అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2, 60 ఇంటూ 2 120 అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1, 120 ఇంటూ 1 120 అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 0 అయినప్పుడు ఇంకా ఫర్దర్ గా చేయకూడదు. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వాలి? నేను
while greater than 0. చెప్పండి n is n greater than than 0. 0 greater than 0. equal to 0 ఇవ్వకూడదు మళ్ళీ n is greater than 0. 0. Now obviously I will print the factorial. Printf the factorial sorry is percentage d. Factorial ఎక్కడ స్టోర్ అవుతుంది? fact దగ్గర స్టోర్ అవుతుంది. సో fact comma fact comma fact. సో ఇక డిక్లరేషన్ లోకి వచ్చేసరికి మనం int fact in ఇక్కడ n అవసరం లేదు, n I is equal to n ఏం అవసరం లేదు. int n ఒకటి కామా ఫ్యాక్ట్ ఒకటి. ఫ్యాక్ట్ is equal to 1 అని ఇక్కడైనా ఇవ్వచ్చు. సరే కింద ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అవసరం లేదు. printf enter an integer /n semicolon scanf percentage d comma ampersand n. సో ఇక్కడ మనం ఇంతకుముందు అన్ని ప్రోగ్రామ్స్ లో మనం n is equal to n+1 అట్లా రాస్తాం. కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం రాస్తున్నామంటే n is equal to n-1 అంటే ఇచ్చిన నంబర్ నుంచి ఒకటి ఒకటి తగ్గించుకుంటూ 1 వరకు వెళ్తున్నాం. గ్రేటర్ దాన్ 0 అంటే 1 వరకు అని. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆ నెంబర్ వచ్చినప్పుడల్లా వీఆర్ మల్టిప్లయింగ్ ఇట్ విత్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఫ్యాక్ట్ 1 అనుకున్నాం, 1 తర్వాత ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n అవుతుంది. దాని తర్వాత n-1 n-2 అట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతున్నాం. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ ఆఫ్ పర్సంటేజ్ d ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ d. ఫస్ట్ పర్సంటేజ్ d ప్లేస్ లో n ప్రింట్ కావాలా, సెకండ్ పర్సంటేజ్ d ప్లేస్ లో ఫ్యాక్ట్ ప్రింట్ కావాలా. సో సేవ్ ద ప్రోగ్రామ్, రన్ ద ప్రోగ్రామ్. ఏదో తప్పు వచ్చింది, ఏం చేశాను చెప్పండి. సో scanf దగ్గర కామా పెట్టాలి, రైట్. సో అగైన్ రన్ ఇట్, enter an integer. Let us give our 5. The factorial of 0 is percentage 120 అన్నది ఎందుకు, 0 ఎందుకు, బికాజ్ మన n అనేది తగ్గిపోతా ఉంది కదా. n అనేది మనం అమ్మా ఏనా మల్లికార్జున్ స్క్రీన్ షేర్ కావట్లేదా? షేర్ అవుతుందమ్మా. ఒకసారి మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ గా. సో ఇక్కడ మన n తగ్గిపోతుంది కాబట్టి నిన్నట్లాగానే ఒక టెక్నిక్ ఏం చేద్దామంటే, మనం నంబర్ తీసుకోగానే, నంబర్ తీసుకున్న తర్వాత, నంబర్ వచ్చిన తర్వాత దాన్ని నమ్ ఇజ్ ఈక్వల్ టు n అందాం. బికాజ్ n అని మనం ఏం చేస్తున్నాం, ప్రతిసారి తగ్గిస్తున్నాం, n-1 n-1 చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ 0 అని వచ్చింది. సో దాన్ని అట్లనే ఉంచడానికి నమ్. సో మళ్ళొకసారి enter an integer 6 factorial 6 into 120 720. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం
ఇక్కడ I'm starting debugging. I'm giving integer 6. Then I came here and I want to open our watch windows, debug windows, watches. So if you see, n is assigned 6, num is assigned 6, and I am here at this point. Fact is equal to 1 దగ్గర ఉన్నాను. ఫ్యాక్ట్ ఇంకా అసైన్ కాల. ఫ్యాక్ట్ is equal to 1 అయిపోయింది, రైట్? అసైన్ అయింది. ఇప్పుడు చెక్ చేస్తుంది, n ఎంత? 6 ఉంది. 6 గ్రేటర్ దాన్ 0, ట్రూ కాబట్టి కిందికి వస్తుంది. ఫ్యాక్ట్ is equal to ఫ్యాక్ట్ ఇంటూ n. 1 ఇంటూ 6 6 అవుతుంది. 1 ఇంటూ 6 6 అవుతుంది. దాని తర్వాత n is equal to n minus 1. n is equal to 5 అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 5 less than 0, ట్రూ కాబట్టి ఫ్యాక్ట్ is equal to ఫ్యాక్ట్ ఇంటూ n. ఫ్యాక్ట్ 6 ఉంది, 6 ఇంటూ 5 30. మళ్ళీ n is equal to n minus 1. 5 minus 1 4. Then మళ్ళీ ఫ్యాక్ట్. అమ్మా సార్ చెప్తున్నానా? అమ్మా ఏంటన్నా? నాకు స్క్రీన్ షేర్ కావట్లేదు సార్. అందరికి అవుతుంది నాన్న, మరి అంటే ప్రాబ్లం ఉంది నెట్. అమ్మా నెట్ స్లో ఉందేమమ్మా నీ దగ్గర, నా దగ్గర అంటే ఓకే సార్. మీకు అవుతుంది కదమ్మా సౌజన్య, రాజేశ్వరి? అవుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు 30 అయింది. మళ్ళీ n is equal to 4 అయిపోయింది. 5 minus 1 4. మళ్ళీ 4 less than greater than 0, ట్రూ కాబట్టి మళ్ళీ ఫ్యాక్ట్ is equal to ఫ్యాక్ట్ ఇంటూ 4. 30 into 4 120. మళ్ళీ n is equal to n minus 1. 4 minus 1 3. సో while n greater than 0, 3 greater than 0 కాబట్టి ట్రూ కాబట్టి మళ్ళీ కిందికి వచ్చింది. ఫ్యాక్ట్ is equal to 120 into 3 360. n is equal to 2 అయింది. మళ్ళీ 2 greater than 0 కాబట్టి కిందికి వచ్చింది. 360 into 2 ఫ్యాక్ట్ is equal to 720. మళ్ళీ 2 minus 1 1 అయింది. 1 into 720 720 నే. 1 minus 1 0. 0 కాగానే లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే 0 is greater than 0 అనేది ఫాల్స్ కాబట్టి లూప్ లోంచి బయటకు వస్తుంది, ప్రింట్ అవుతుంది, రిటర్న్ 0 అయిపోతుంది. సో మన ప్రోగ్రామ్ లో అవుట్పుట్ ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 is 720 అనేది ప్రింట్. Sit here. Any doubts in this program? సార్ చెప్పనా? ఇదే ప్రోగ్రామ్ ని మనం ఫర్ లూప్ లో కూడా రాసుకోవచ్చు కదా సార్. ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని. యా, ఇది నోట్ చేసుకోండి, రాద్దాం. ఓకే సార్. అమ్మా నిన్న పారాగ్రాఫ్ మనం ఇంటీజర్స్ తో చేసాం కదా సార్. స్ట్రింగ్స్ తో చేస్తుంటే ఏమంటుంది, ఇది రావట్లేదు సార్. స్ట్రింగ్ తోట ఒక్క నిమిషం. ఓకే చెప్పు. ఓకే
సో రాసేసారా? Yes, sir. ఇప్పుడు మనం ఇక్కడ ఇదే పాలిండ్రోమ్ అన్నావు కదమ్మా స్ట్రింగ్స్ తోటి. అది స్ట్రింగ్స్ తో చాలా జాగ్రత్త చేయాలి. అంటే ఎక్కడ ఈ సింగిల్ కోడ్స్ ఇవన్నీ రావటం అనేది కొంచెం, అది మనం స్ట్రింగ్స్ క్లాస్ వచ్చినప్పుడు చేద్దాం. దీని తర్వాత Okay. ఫంక్షన్స్ చెప్తాను, ఫంక్షన్స్ తర్వాత స్ట్రింగ్స్ లోకి వెళ్దాం. అప్పుడు ఎక్స్క్లూజివ్ గా అవి స్ట్రింగ్స్ ని డీల్ చేద్దాం. Okay, sir. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్ లూప్ లో రాస్తే ఎట్లా రాస్తాం చెప్పండి? ఫర్ For fact is equal to ఫస్ట్ ఒక లూప్ వేరియబుల్ తీసుకుంటాం, n i is equal to n. I is equal to n, I is equal to i minus 1 పెట్టుకుందామా? లేకపోతే Yes, sir. ఓకే, ఓ పని చేద్దాం, ఇక్కడ i నం బదులు i అందాం. i అందాం, ఇక్కడికి అవసరం లేదు. ఇక్కడ i is equal to fact 1 ఉంటుంది. For i is equal to 1, n, I is greater than 0, i minus i is equal to i minus 1 లేదా i minus minus ఇంక్రిమెంట్ ఆపరేటర్ i minus minus. ఇక్కడ ఇది లేదు, ఇంటూ i ఇక్కడ n అని ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే మన n అట్లనే భద్రంగా ఉంది కాబట్టి n అంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ ఫర్ లూప్. ఒక స్టేట్మెంట్ లో మనకు మొత్తం అంతా కూడా అయిపోయింది. దట్ ఇస్ so enter an integer 6, the factorial is 720. సేమ్. దీన్ని ఇంకా ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే మనం లూప్స్ అర్థం చేసుకోవడానికి అసలు 1 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 5 factorial is equal to 1 into 2 into 3 into 4 into up to 5 వరకు పోవచ్చుగా, అట్లా కూడా పోవచ్చు కదా. 1 into 2 into up to 5 వరకు. సో i 1 దగ్గర స్టార్ట్ చేసి i less than or equal to n, i less than or equal to n, i plus plus, i ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. సో i ఫస్ట్ 1 ఉంటుంది, 1 into 1 అవుతుంది, తర్వాత 1 into 2, 2 into 3, అట్లా n వరకు అట్లా కూడా రాయొచ్చు. సో అట్లా రాసినా ఆన్సర్ మనకు సేమ్ రావాలి, కండిషన్ ఎట్లా రాసినా. సార్ ఒకసారి ఇంటీజర్ వాల్యూ 0 ఇవ్వండి సార్. ఫ్యాక్ట్ 0 కూడా 1 కదా, అప్పుడు ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి. ఫ్యాక్ట్ 0 1. ఓకే, లెట్ us ట్రై. దీన్ని ఎక్సెప్షన్ అంటాం. ఎప్పుడైతే మనం ఒక నంబర్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఇస్తామో ఎక్సెప్షన్ ఇస్తాం. ఫ్యాక్టోరియల్ 0 1. దీంట్లో ఇక్కడ అసలు ఇంకా మనం మాడిఫై చేస్తే అసలు లూప్ వేరియబుల్ అనేది లేకుండా ఏం చేయొచ్చు అంటే ఇనిషియలైజేషన్ ఏం లేదు, మన ఎన్ఏ లూప్ వేరియబుల్. కండిషన్ ఏంటంటే n గ్రేటర్ దాన్ 0, ప్రతిసారి n మైనస్ మైనస్, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n. మీరు ఇక్కడ చూడండి, ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్ ఏమి ఇవ్వలేదు నేను. నాకు n అనేది 0 అయిపోతుంది కాబట్టి నేను దీన్ని అవాయిడ్ చేస్తా, ఓన్లీ 1% డి పెట్టుకుంటా. సో ఇక్కడ మీరు చూస్తే ఫర్ లూప్ లో ఒక్కోసారి మనం ఈ అన్ని 3 ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, మన అవసరాన్ని బట్టి మనం కొన్ని వదిలిపెట్టవచ్చు. ఇప్పుడు నేను నా ఇనిషియలైజేషన్ వదిలిపెట్టేసా, ఓన్లీ ఏమి ఇచ్చా, కండిషన్ ఇచ్చా, చేంజ్ ఇచ్చా. సో ఇప్పుడు let us run this program.
సో ఒక ప్రోగ్రామ్ ని మనం ఎన్ని విధాలుగైనా రాయొచ్చు, ఎప్పుడు మనకు లాజిక్ వస్తే. ఏదో అంటారు కదా తెలుగులో సామెత, చుట్టున్నాం ఎన్ని కుప్పలైనా పెడుతుంది అన్నట్టు. ముందు మనకు లాజిక్, మ్యాథమెటికల్ లాజిక్ అని వస్తే మనం దాన్ని, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాజిక్ వస్తే అది జావానా, సీనా, C++, జావా స్క్రిప్టా, పైథానా, అది పెద్ద ఇష్యూ కాదు. ముందు మనకు లాజిక్ రావాలి. లాజిక్ రాకుండా మనం ఉట్టినే సిలో వేరియబుల్స్ అంటే ఏంటి, లూప్స్ ఎన్ని రకాలు చదివితే ఉపయోగం లేదు. అది కూడా చదవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ ఇంప్రూవ్ చేసుకో. లాజిక్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయాలి. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని కొత్త ప్రోగ్రామ్స్ ని మనం ఆలోచించాలి. నేను 100 ప్రోగ్రాములు చెప్పొచ్చు, కానీ 101 ప్రోగ్రామ్ మీరు సొంతంగా చేయగలగాలి. చేయాలంటే మీరు అట్లీస్ట్ 10 ప్రోగ్రామ్స్ మీ సొంతంగా ఆలోచించాలి లాజిక్ అనేది. సో మీరు ఆలోచించండి, మీకు టెక్స్ట్ బుక్ కూడా పంపించాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే యూ కెన్ పోస్ట్ ఇట్ అండ్ ఐ విల్ ఆల్సో ట్రై టు హెల్ప్ యూ, రైట్? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్? Yes, sir. Yeah. Yes, sir. సో ఇప్పుడు ఇట్లా ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ ని మనం ఏం చేయొచ్చు అంటే, సపోజ్ ఒక సిరీస్ ఉందనుకోండి, సంథింగ్ లైక్ మన సిరీస్ ఏంటంటే 1 మ్యాథమెటికల్లో సిరీస్లు ఉంటాయి కొన్ని, 1 + 1/2 ప్లస్ 1/4 లేకపోతే ప్లస్ 1/3. ఫస్ట్ సింపుల్ సిరీస్ లో పోదాం. ప్లస్ 1/4 ప్లస్ 1/5 అట్లా అప్ టు సమ్ 10 టర్మ్స్ సమ్ కనుక్కోవాలి. మ్యాథమెటికల్ సిరీస్ మనకి ఇక్కడ 1/2 అంటే అది కరెక్ట్ గా /2 మనకు రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ అట్లా పెట్టాను. ఈక్వేషన్ ఎడిటర్ లో మనం చేయొచ్చు. సో ఎనీహౌ మీకు అర్థమైంది అనుకుంటాను ప్రాబ్లం. 1 + 1/2 + 1/3 + 1/4 + 1/5 + 1/6 10 టర్మ్స్ అంటే ఎక్కడ వరకు వస్తుంది? 1/n అమ్మా 10 times. 10 times ఇది 1/1 అన్నట్టే. ఏంటి ప్రవీణ్ క్లాస్ లో ఉన్నాను, మళ్ళీ చేయనా? 9 వరకు వస్తుంది సార్. అమ్మా 1 2 3 4 5 10 టర్మ్స్ అంటే ఎక్కడ వరకు వస్తుంది? ప్లస్ 1/9 9 10 10 అనిపిస్తుంది నాకు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 1/1 కదమ్మా. 1 2 3 4 5 10 టర్మ్స్ అంటే 1/10 1/10 వరకు చేయాలి. దీనికి లాజిక్ ఏంటి చెప్పండి? ఇట్లాంటి సమ్మేషన్ అనగానే మనం ఆబ్వియస్ గా ఒక వేరియబుల్ తీసుకుంటాం సమ్ అని. సమ్ దేనికి ఇనిషియలైజ్ చేస్తాం? ఎప్పుడైనా సరే ఎడిషన్ అంటే స్టార్టింగ్ పాయింట్ 0 పెట్టుకుంటాం, మల్టిప్లికేషన్ అంటే స్టార్టింగ్ పాయింట్ 1 పెట్టుకుంటాం. ఇది జనరల్ గా స్టాండర్డ్ మెథడ్ అన్నమాట. సో ఇది సమ్మేషన్ కాబట్టి, సిరీస్ సమ్మేషన్ కాబట్టి 0 పెట్టుకున్నాం. దాని తర్వాత మనకి ఎన్ని నంబర్స్, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో అది n వస్తుంది. సో ఇక్కడ ప్రతిసారి ఏం యాడ్ చేయాలి చెప్పండి సమ్ కి? by 1 అమ్మా plus 1/1. ఫస్ట్ 0 + 1/1 అది సమ్. నెక్స్ట్ ఆ సమ్ కి 1/2, ఆ సమ్ కి 1/3, ఆ సమ్ కి 1/4. అంటే i వాల్యూ మనం గాని 1 దగ్గర స్టార్ట్ చేస్తే i అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఉండాలి. i ప్లస్ i అనేది పెరుగుతూ ఉంటది. 1 2 3 4 అట్లా అవుతుంటది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 1/n. సో 1 కి ఫస్ట్ 1/1 యాడ్ అవుతుంది. 1/i.
ఫస్ట్ I వాల్యూ 1 ఉంటుంది. సో 0కి 1/1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ వాల్యూ 1 అవుతుంది. 1కి 1/2 యాడ్ అవుతుంది. ప్లస్ 1/3 యాడ్ అవుతుంది. ప్లస్ సో ఆన్ అట్లాగా యాడ్ అవుకుంటూ వస్తుంటది. కాకపోతే ఇక్కడ సమ్ అనేది ఇంటీజర్ ఏమి ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్లోట్ ఇచ్చుకోవడం బెటర్. ఎందుకంటే సమ్ అనేది ఫ్యాక్ట్ అది ఏమంటాము ఆ టర్మ్స్ కదా, ఏ టర్మ్స్ మన ఫ్రాక్షనల్ టర్మ్స్ కాబట్టి డెసిమల్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బెటర్ వి గివ్ ఫ్లోట్ సమ్ ఇస్ ఈక్వల్ టు 0 ఇంటీజర్ n, I. ఇక ఫ్యాక్ట్ అవసరం లేదు ఇక్కడ. ఫ్యాక్ట్ అమ్మో అక్క అంట, ఎవరో అక్క అంటుంది. చూస్ సౌజన్య పవర్ పోయిందమ్మా. వచ్చాను, లైన్లోకి వచ్చాను. ఓకే సార్. పవర్ పోయిందంట సార్. ఓకే సార్. సో ఇక్కడ సమ్ the sum is the sum of the series is percentage of, and this is sum. ఎంత వస్తుంది చెప్పండి ఆన్సర్. 1 + 1/2 అంతా చేస్తే ఎంత వస్తుంది అమ్మా? ఎంత వస్తుంది ఆన్సర్? 1 + 1/2 + 1/3 + 1/2. ఎంత వస్తుంది ఆన్సర్? సో ఎంటర్ అన్ ఇంటీజరా, ఇదేంటిది ఇందాక ప్రోగ్రామ్ అనుకుంటా, ఫ్యాక్టోరియల్ ఏదో వచ్చు. ఇక్కడ ఏదో తప్పు ఉంది చూడండి. ఏం తప్పు వచ్చింది? సెమీకోలన్ పెట్టలేదు. 2.8 ఇక్కడ ఏం తప్పు వచ్చింది? ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు. ఇక్కడ ఏంటి? scanf %d %n. ఇక్కడ ఏం తప్పు ఉంది? I less than or equal to n. నేను I మర్చిపోయినట్టు. I పెట్టలేదు. I పెట్టడం less than or equal to n. Enter the number of terms. సో పని చేస్తా. ఫస్ట్ ఒక 3 టర్మ్స్ ఇస్తాను. సో సమ్ ఆఫ్ ద సిరీస్ అంతా 1ఏనా? 1 + 1/2 అంటే 1.5 ప్లస్ 1.33 అంటే 1.88 రావాలి కదా. ఎందుకు తేడా వచ్చింది? పర్సంటేజ్ అమ్మా 1 వస్తుంది సార్. సమ్ ఎందుకని 1 వస్తుంది? 1 ఫస్ట్ 3 సిరీస్ అంటే 1 + 1/2 + 1/3. అవును. 1/2 ఎంత? 0.5. 1/3 0.33. 1/3 0.33 ప్లస్ 1 పాయింట్ రావాలి కదా. ఎందుకు వస్తుంది? అట్లాంటప్పుడు ఏం చేయాలంటే డీబగ్ చేయాలి. డీబగ్ చేస్తే మనకి ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకొని, బ్రేక్ పాయింట్ ఎప్పుడైనా సరే ఇక్కడ పెట్టుకోవాలి అమ్మా. నార్మల్ గా చేస్తే అవును సార్ 1.34 వచ్చి 1.8 రావాలమ్మా. ఇప్పుడు 1/2 అంటే 0.5, 1/3 అంటే 0.33. సో 1.83 రావాలి, సంథింగ్ లైక్ దాట్. చూద్దాం. మళ్ళీ డీబగ్గింగ్ కుదరట్లేదా? ఇది ప్రోగ్రామ్ వస్తున్నట్టు.
ఎక్కడ తప్పు రాసామా చూడండి. I less than or equal to n I plus plus. ఒక చూద్దాం ఒకసారి. Debug windows. So n is equal to 10 ఇచ్చాను. టర్మ్స్ I is equal to 1 అయింది. సమ్ is equal to ఏమవుతుంది? సమ్ is equal to 1 plus 1 by 1. సమ్ is equal to 1 plus 1 2 ఎందుకంటే I is equal to 2 అయింది. సమ్ is equal to 1 plus 1 by 2. I is equal to sum is equal to 1 ఉంది. ఎందుకని? ఎందుకు అంటే చెప్పనా? ఇక్కడ I అనేది ఇంటీజర్ డిఫైన్ చేసాం మనం, అవునా? I అనేది ఇంటీజర్ డిఫైన్ చేసాం. సో 1/2 అన్నా అది 0 తీసుకుంటుంది, 1/3 అన్నా 0 తీసుకుంటుంది. ఎందుకంటే ఇంటీజర్ డివిజన్. 1/3 అన్నా ఇంటీజర్ తీసుకుంటుంది, 1/4 అన్నా ఇంటీజర్ తీసుకుంటుంది. సో 1/i అనేది 1/i అనేది అది నీకు 0 టర్మే వస్తుంది. ఎందుకంటే I అనేది ఇంటీజర్ డిఫైన్ చేసాం మనం. ఇక్కడ మనకు డెసిమల్ రాట్ల. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే 1.0/i. The sum is 1.833. ఎందుకు అంటే ఇందాక మనకి ఎందుకు 1 వచ్చిందంటే ఇక్కడ 1/i అనేది 1/2 అన్నా 0 తీసుకుంటుంది, 1/3 అన్నా 0 తీసుకుంటుంది, 1/4 అన్నా 0 తీసుకుంటుంది. సో మనం ఈ డివిజన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనం I అనేది ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఇంటీజర్ డివిజన్ తీసుకుందాం. నోట్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్యాటర్న్ లో వీ కెన్ డూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 1 plus 1/2 square plus 1/3 square 1/4 square 1/5 square. అప్పుడు ఏం చేయాలా? ఒక అట్లాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ సింపుల్ I into I అని రాస్తాం. ఒక్కోసారి ఏమవుతుంది 1 plus 1/2 ఫ్యాక్టోరియల్ వస్తుంది, 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది, 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అప్పుడు కూడా ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఒక ప్రోడక్ట్ అనేది తీసుకొని అంటే ఇక్కడ మీరు ట్రై చేయండి. వితౌట్ ఫ్యాక్టోరియల్ వాడకుండా 1 plus 1/2 ఫ్యాక్టోరియల్ plus 1/3 ఫ్యాక్టోరియల్ plus 1/4 ఫ్యాక్టోరియల్ plus 1/5 ఫ్యాక్టోరియల్ సో ఆన్ అప్ టు 10 టర్మ్స్. హోంవర్క్ అది. ఏం చెప్పాను? 1/1 plus 1/2 ఫ్యాక్టోరియల్ plus 1/3 ఫ్యాక్టోరియల్ plus 1/4 ఫ్యాక్టోరియల్ అట్లా 10 టర్మ్స్. కాకపోతే ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ వాడొద్దు. దీని అంటే మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. సెకండ్ టర్మ్ కి ఫస్ట్ టర్మ్ కి తేడా ఏంటి? ఫస్ట్ టర్మ్ లోంచి సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ ఎట్లా వస్తుంది? 1 into 1/2. ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ టర్మ్ ఇంటూ 1/2. 2 ఫ్యాక్టోరియల్ 2 into 1 కదా. ఇప్పుడు థర్డ్ టర్మ్ సెకండ్ టర్మ్ నుంచి ఎట్లా వస్తుంది? సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్. సెకండ్ టర్మ్ ఇంటూ 3 1/3.
1/3. ఎందుకంటే అక్కడ ఆల్ 2 ఫ్యాక్టోరియల్ 2 into 1 వచ్చేసింది కదా. సో 1/3 చేస్తే 1/3 into 2 into 1 వస్తుంది. వాట్ అబౌట్ ఫోర్త్ టర్మ్? థర్డ్ టర్మ్ ఇంటూ 1/4. 1/4. సో ఫోర్త్ టర్మ్ ఇంటూ 1/5. సో అట్లా ఒక్కొక్క టర్మ్ ఎట్లా వస్తుందో మనం ఆలోచిస్తే ఆ టర్మ్ ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎగ్జిస్టింగ్ టర్మ్ దాని సమ్ కి యాడ్ చేస్తాం. ఒక టర్మ్ వస్తుంది, టర్మ్ ని క్యాలిక్యులేట్ సమ్ కి యాడ్ చేస్తాం, మళ్ళీ కొత్త టర్మ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో అట్లా ఈ లాజిక్ వాడతాం. మీరు దాన్ని చేయండి. ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందు మీకు చెప్పాను పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ మీన్స్ A++. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్ అంటే A ప్లస్ ప్లస్. అట్లాగే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వేషన్ లో లేకుండా సింగిల్ స్టాండ్ అలోన్ ఎక్స్ప్రెషన్. A ప్లస్ ప్లస్ ఏ అంటే అన్నా A ప్లస్ ప్లస్ అన్నా రెండింటికి ఒకటే అర్థం. ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు A+1. ఇది దీని అర్థం. సో మనం ఫర్ లూప్ లో స్టాండ్ అలోన్ గా ఇస్తాం, ఒకదాన్నే రాస్తాం. కాబట్టి అక్కడ మనం A ప్లస్ ప్లస్ రాసినా ప్లస్ ప్లస్ ఏ రాసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది ఈక్వేషన్ లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ 2 వేరియబుల్స్ హియర్ A, B. A is equal to B plus plus. Let us say A is equal to 1. B is equal to A plus plus. ఇంకో వాల్యూ తీసుకుందాం C. C is equal to plus plus A. నాకు ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ చెప్పండి పిల్లలు. ఏ వాల్యూ 2, ఏ వాల్యూ 1. B value 1, C value 2, A value 2. ఇంకా ఇక్కడ దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్. ఏంటా 2 స్టేట్మెంట్స్ అంటే ఫస్ట్ జరిగే స్టేట్మెంట్ అసైన్మెంట్ B is equal to A ఫస్ట్ స్టేట్మెంట్. దాని తర్వాత A is equal to A+1. అంటే B is equal to 1 అవుతుంది ఫస్ట్. B is equal to A వాల్యూలో 1 ఉంది కాబట్టి 1 అసైన్ అయిపోతుంది. దాని తర్వాత A వాల్యూ 1 + 1 2 అవుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో ఇది కాంబినేషన్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్ అగైన్. బట్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే A is equal to A+1. ఎందుకంటే ప్లస్ ప్లస్ ఉంది, ఫస్ట్ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. దాని తర్వాత ఫాలోడ్ బై C is equal to A. ఇక్కడేమో ఫస్ట్ అసైన్మెంట్, దాని తర్వాత ఇంక్రిమెంట్. ఇక్కడేమో ప్లస్ ప్లస్ ఏ అన్నప్పుడు ఫస్ట్ ఇంక్రిమెంట్, తర్వాత అసైన్మెంట్. సో రెండు చోట్ల A is equal to A+1 కాబట్టి A వాల్యూ 1 నుంచి 2 అవుతుంది, ఇక్కడ A వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు B వాల్యూ 1 ఉంటది, C వాల్యూ 3 ఉంటది, A వాల్యూ చెప్పండి. C value 3. A is equal to 3, B is equal to 1, C is equal to 3. A plus plus B is equal to A plus plus అంటే ముందు B is equal to A ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత A is equal to A+1 ఎగ్జిక్యూట్ అవుతుంది. C is equal to plus plus A అంటే ముందు A is equal to A+1 ఎగ్జిక్యూట్ అయ్యి
దాని తర్వాత సి అనేది సి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ ఇది నోట్ చేసుకుంటే దీని అర్థం ఇది, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం, దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. డిక్రిమెంట్ విషయంలో కూడా అలాగే నోట్ చేసుకోండి. ఇది suppose a is equal to 5, b is equal to a minus minus, c is equal to minus minus a. Tell me the values of a, b, c, please. ఎవరు చెప్తారు? లహరి ఉన్నావా? లహరి వేరు ఎవరున్నారు? సాయి ప్రసన్న, సాయి ప్రసన్న ఏబిసి వాల్యూస్ చెప్పనా? A value 3, B value 5, C value 3. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఫస్ట్ ఏమైతుంది ఇక్కడ? b is equal to a అవుతుంది, అంటే b is equal to 5 అవుతుంది. నెక్స్ట్ a is equal to a minus 1 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ a is equal to a minus 1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 4 minus 1 3 అవుతుంది. c వాల్యూ కూడా 3 అవుతుంది. ఉందా అక్కడ? సో a is equal to 3, b is equal to 5, c is equal to పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. ఒక్కటే మనం a ప్లస్ 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 ఏ ఒక్కటే రాస్తే ఏం తేడా లేదు, కానీ ఒక ఈక్వేషన్ లో రాస్తే మాత్రం తేడా ఉంటుంది. సో ఈ రోజుకి ఇక్కడ క్లోజ్ చేద్దాం ప్రోగ్రామ్. మీకు అది హోంవర్క్ ఇచ్చాను కదా, అది చేయండి. సో ఇక లూప్స్ రేపు ఫంక్షన్స్ చెప్పుకుందాం. ఇక అంటే ఇట్లా ఎన్ని ప్రోగ్రాంలు అయినా చేయొచ్చు, మీ లాజిక్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకసారి చూస్తాను, ఇంకేమైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే చెప్తాను, లేదంటే రేపు ఫంక్షన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మంలో కేసులు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు. సో బీ కేర్ఫుల్. అసలు అంటే ఫిజికల్ డిస్టెన్స్ అనేది మర్చిపోవద్దు. పరిస్థితి అస్సలు బాగాలేదు, ఏమైద్దో ఏమో అర్థం కావట్లేదు. సో ఫిజికల్ డిస్టెన్స్ అనేది బాగా మెయింటైన్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. సాయి ప్రసన్న, నువ్వు ఎక్కడ ఉండేది? మైబాదా? గార్లా సార్. గార్లా. మీ దగ్గర ఎట్లా ఉన్నాయి కేసులు? అంటే ఒకటి అని అన్నారు, ఒక కేసు వచ్చింది అన్నారు, ఇంకా తర్వాత తెలియదు సార్. లెక్కలు కూడా చెప్పట్లే మన గవర్నమెంట్. ఓకే అమ్మా, టేక్ కేర్, స్టే సేఫ్, సీ యూ టుమారో. ఓకే, టేక్ కేర్, బాయ్. బాయ్. బాయ్.